ఒక దీపం వెలిగితే చీకటి తొలగిపోతుంది. అదే దీపం ఒక పవిత్రమైన సంకల్పంతో వెలిగితే మన మనసులోని చీకటి కూడా తొలగుతుందని మన సాంప్రదాయం చెబుతుంది. అలాంటి పవిత్రమైన సంకల్పంతో ఆచరించే వ్రతమే వరలక్ష్మి వ్రతం. కానీ అసలు ప్రశ్న, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు జరుపుకుంటారు? కేవలం ధనం ఐశ్వర్యం కోసమేనా? పార్వతీదేవి అడిగిన ప్రశ్నకు పరమశివుడు ఏం సమాధానం ఇచ్చాడు? చారుమతి అనే భక్తురాలికి లక్ష్మీదేవి స్వప్నంలో ఎందుకు దర్శనమిచ్చింది? మరి ఈ వ్రతం వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక సందేశం ఏంటి? ఈ రోజు ఈ మొత్తం కథను భక్తి రసంతో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టమైన ప్రత్యేక స్థానం ఉంది. ఈ మాసంలో అనేక వ్రతాలు, పూజలు, ఆధ్యాత్మిక ఆచారాలు నిర్వహిస్తారు. వాటిలో ముఖ్యమైనదే వరలక్ష్మి వ్రతం. సాధారణంగా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రాంతానుసారంగా ఆచారాల్లో కొంత తేడా ఉన్నప్పటికీ లక్ష్మీదేవిని వరలక్ష్మి స్వరూపంగా పూజించి కుటుంబంలో సౌభాగ్యం, శాంతి, శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని ప్రార్థించడం ఈ వ్రతం యొక్క ప్రధాన భావం. ఇప్పుడు ఈ పవిత్ర వ్రతానికి సంబంధించిన పురాణ సాంప్రదాయ కథనంలోకి వెళ్దాం. ఒకసారి కైలాసంలో పార్వతీదేవి పరమశివుడిని ఒక సందేహం అడిగిందని కథనం చెబుతుంది. స్వామి, భూలోకంలో స్త్రీలు తమ కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండాలని, సౌభాగ్యంతో శ్రేయస్సుతో జీవించాలని కోరుకుంటారు. అలాంటి శుభఫలాలను కోరుకునేవారు ఆచరించదగిన విశిష్టమైన వ్రతం ఏదైనా ఉందా అని అమ్మవారు ప్రశ్నించిందని పురాణ సాంప్రదాయంలో చెబుతారు. అప్పుడు పరమశివుడు, దేవి వరాలను ప్రసాదించే లక్ష్మీదేవిని వరలక్ష్మీదేవి రూపంలో భక్తితో ఆరాధించే వ్రతం విశిష్టమైనదని వివరించినట్లు కథనం ఉంది. అక్కడి నుండే ఒక భక్తురాలి జీవితాన్ని మార్చిన ఆ పవిత్రమైన కథ ప్రారంభమవుతుంది. పూర్వం మగధ దేశంలో కుండిన నగరంలో చారుమతి అనే సద్గుణవతి ఉండేదని వ్రత కథనం చెబుతుంది. ఆమె తన కుటుంబ సభ్యులను ప్రేమతో చూసుకునేది. భర్తను, అత్తామామలను గౌరవిస్తూ, ఇంటికి వచ్చిన వారిని ఆదరిస్తూ, తనకు సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేస్తూ భక్తి శ్రద్ధలతో జీవించేదని కథనం చెబుతుంది. ఆమె భక్తి, వినయం, నిష్కల్మషమైన మనసుకు లక్ష్మీదేవి ప్రసన్నమైందని చెబుతారు. ఒక రాత్రి చారుమతి నిద్రిస్తున్న సమయంలో ఆమెకు ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఆమె చుట్టూ ఒక దివ్యమైన కాంతి ఆవరిస్తుంది. ఆ కాంతి మధ్యలో నుంచి కమలంపై ఆసీనురాలైన లక్ష్మీదేవి దర్శనమిచ్చిందని కథనం. చారుమతి, నీ భక్తికి, సద్గుణాలకు నేను ప్రసన్నురాలినయ్యాను. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను వరలక్ష్మి రూపంలో పూజించు, భక్తితో నన్ను ఆరాధించి వ్రతాన్ని ఆచరించు అని అమ్మవారు అనుగ్రహించినట్లు వ్రత కథనం చెబుతుంది. అంతటితో ఆ దివ్య రూపం క్రమంగా కాంతిలో కలిసిపోయింది. ఉదయం నిద్రలేచిన చారుమతి తనకు వచ్చిన ఆ దివ్య స్వప్నాన్ని తన కుటుంబ సభ్యులతో, ఇరుగు పొరుగు వారితో వివరించిందని, వారందరూ కలిసి వరలక్ష్మి వ్రతాన్ని నిష్ఠతో ఆచరించాలని నిర్ణయించుకున్నారని కథనం. శ్రావణ శుక్రవారం ఇళ్లను శుభ్రం చేసి, ముగ్గులు వేసి, మామిడి ఆకులు, పూలతో పూజా స్థలాన్ని అలంకరించారు. కలశాన్ని సిద్ధం చేసి వరలక్ష్మీదేవిని భక్తితో ఆవాహన చేసి పూజ, నైవేద్యం, దీపారాధన నిర్వహించారని కథనం చెబుతుంది. పవిత్రమైన తోరాన్ని కట్టుకొని అమ్మవారికి నమస్కరించి కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించారని చెబుతారు. వ్రత కథనం ప్రకారం వారిని అమ్మవారు అనుగ్రహించడంతో వారికి ఐశ్వర్యం, సౌభాగ్యం, శ్రేయస్సు లభించాయని వ్రత కథనం చెబుతుంది. కానీ ఈ కథలో అసలు అందరం కేవలం ఐశ్వర్యం పొందడంలో లేదు, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశంలో ఉంది. మనలో చాలా మందికి లక్ష్మి అనగానే గుర్తొచ్చేది డబ్బు,
కానీ మన భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో సంపద అనే భావన చాలా విశాలమైనది. డబ్బు ఒక సంపదే, కానీ ఆరోగ్యం కూడా ఒక సంపదే. అలాగే జ్ఞానం, ధైర్యం, ధాన్యం, విజయం ఇవన్నీ కూడా సంపదలే. కుటుంబంలో ప్రేమ, శాంతి, సౌభాగ్యం కూడా సంపదలే. అందుకే లక్ష్మీదేవిని అనేక స్వరూపాల్లో ఆరాధించే సాంప్రదాయం ఉంది. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి వంటి రూపాలను స్మరిస్తారు. ఈ రూపాలన్నీ మనకు ఒక విషయంను గుర్తు చేస్తాయి. జీవితంలో నిజమైన సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. వరలక్ష్మి పూజలో కలశానికి కూడా ప్రత్యేక స్థానం ఉంది. కలశం మన పూజా సాంప్రదాయంలో పవిత్రతకు, జీవన శక్తికి, శుభానికి ప్రతీకగా భావించబడుతుంది. అలాగే తోరం పవిత్రమైన సంకల్పానికి, వ్రతాచరణానికి గుర్తుగా భావిస్తారు. కొన్ని సాంప్రదాయాల్లో దాని ముడులను అమ్మవారి వివిధ రూపాలతో, భక్తి భావాలతో అనుసంధానిస్తారు. అయితే ప్రాంతాన్ని బట్టి ఆచారాలు, వాటి అర్థాలు మారవచ్చు. అయితే వరలక్ష్మి వ్రతం వెనుక ఉన్న అసలు ఆధ్యాత్మిక రహస్యం ఏంటి? మనకు ఉన్నదానికి కృతజ్ఞత చెప్పడం, కుటుంబం కోసం ప్రార్థించడం, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, ఇతరుల శ్రేయస్సు కోరుకోవడం, మంచి సంకల్పంతో జీవించడం. చారుమతి కథను ఈ కోణంలో చూస్తే అమ్మవారి అనుగ్రహం పొందడానికి ముందు కనిపించేది ఆమె భక్తి, వినయం, కుటుంబం పట్ల బాధ్యత. అంటే లక్ష్మీ ఆరాధనతో పాటు మన జీవితంలో లక్ష్మికి విలువ పెంచుకోవాలనే సందేశం కూడా ఈ కథలో కనిపిస్తుంది. ఈ శ్రావణ మాసంలో మీ ఇంట్లో వెలిగించే ప్రతి దీపం మీ కుటుంబంలో శాంతికి ప్రతీక కావాలి. మీ హృదయంలో భక్తికి ప్రతీక కావాలి. మీ జీవితంలో ప్రతి మంచి విషయానికి కృతజ్ఞతగా నిలవాలి. ఈ వరలక్ష్మి అమ్మవారి కృప, శాంతి, శ్రేయస్సు, సౌభాగ్యం ఎల్లప్పుడూ మీ కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. శ్లోకం: సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. వరలక్ష్మి వ్రతం వెనుక ఉన్న ఈ పౌరాణిక కథ, ఆధ్యాత్మిక భావన మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. అలాగే మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరుపుకుంటారో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మన పండుగలు, వ్రతాల వెనుక ఉన్న కథలు, ఆధ్యాత్మిక భావాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై మహాలక్ష్మి.